ఉమ్. ఇంకేం మిషన్ తెస్తుంది భగీరథ. అంతకు మించి. మిషన్ ఇకపోతే భగీరథతో నీళ్లు తెచ్చేశారు. అవును. ఆంధ్రాకి రావాల్సిన నీళ్లు లాగేస్తున్నాడు అక్కడ ఆయన, బోల్డ్ నీళ్లు. అవును. చివరికి ఆ నీళ్లని ఆయన లాగుతున్నాడని అదనంగా ఇక్కడ లాగడానికి రాయలసీమ ఎత్తిపోతల లాంటి ఈయన పెట్టుకొచ్చాడు ఇక్కడ. దాన్ని బట్టినే అర్థమవుతుంది కదా, ఆంధ్రాకి రావాల్సిన నీళ్ళని రకరకాల పేర్లతో ఎత్తిపోసేసుకుంటున్నాడు అక్కడ. అదే అక్కడ నీళ్లు లాక్కుంటున్నాడు, ఆంధ్ర ఈ నీళ్లు గుంజుకుంటున్నాడు అని ఆంధ్ర ఎడుతుంటే, లేదు లేదు నీళ్లు అందలేదంటే వెరితనం అది. నీళ్లు తెప్పించాడు అక్కడ. అందువల్లనే కదా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్ర ప్రాంతం హైయెస్ట్ ధాన్యం ప్రొడ్యూసర్. అట్లాంటిది కేసీఆర్ వచ్చాక తెలంగాణ నెంబర్ 1 అయింది దేశంలో. చిన్న రాష్ట్రం, 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం, 117 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో నెంబర్ 1 ప్రొడక్ట్ ఎట్ట చేయగలిగిందండి? వరి కేసీఆర్ వల్ల కాదా, నీళ్ల వల్ల కాదా? అది కాదని చెప్పడం వీడు వెర్రితనం. లేకపోతే నియామకాలు, అది కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు, రేవంత్ చేశాడు. కేసీఆర్ లేట్ చేశాడు, రేవంత్ చేశాడు. అది దాంతో అయిపోయింది కదా. ఇక ఈవిడ అవి కాకుండా ఇంకేం చేస్తుంది? అదేదో ఈవిడ చెప్పే మాటలన్నీ సినిమాలు అనడానికి బాగుంటాయి అనమాట. అదేదో మహేష్ బాబు సినిమాలో తీసుకొచ్చినటువంటి మార్పులాగా ఉంటాయి అనమాట. అంటే మరి షర్మిల గారి పార్టీ లాగా అవదేమో కానీ కొంత నిలబడతారేమో ఒక ప్రాంతీయ పార్టీగా. అది మేబీ ఆవిడ వరకు ఆవిడ ఏమైనా గెలుస్తుంది అని చూడాలి. ఆవిడ గెలిస్తే ఒక